బలం అనేది ఏమంటారు అందరూ ప్రజల ఓటన్నారు. చూడండి ఒకసారి చూడండి చూడండి చూడండి. ప్రజాస్వామ్యానికి బలం, ఓటు మన హక్కు. మనం భవిష్యత్తు చెప్తాను, భవిష్యత్తు చెప్తుందా? ఓటు మన హక్కు, ఓటు మన హక్కు. ప్రజాస్వామ్యానికి బలం, ప్రజాస్వామ్యానికి బలం, ఓటు మన హక్కు, ఓటు మన హక్కు. ప్రజాస్వామ్యానికి బలం, ప్రజాస్వామ్యానికి బలం. కదా మీ ఓటుని నోటుకు అమ్ముకోకుండా మంచి నాయకుడు ఎన్నుకొని ఓటు మీ గ్రామాన్ని ఎవరు బాగా అభివృద్ధి చేస్తారో వాళ్ళకే ఓటు. అక్షర హై స్కూల్ దగ్గర సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాం. ఓటింగ్ జరుగుతున్నాయి, డబ్బులు ఇచ్చిన అలాంటి వాళ్ళకి బాగుంటాయి. నిజాయితీ ఉన్న వాళ్ళకు డబ్బులు తీసుకోకుండా ఓటారు, నిజాయితీ ఉన్న వాళ్ళకు ఓటు. నాయకులు ఇచ్చే డబ్బులు మీరు ఆశపడి మీ ఓటును అమ్ముకోకండి. నిజాయితీ ఇబ్బంది కలిగిన నాయకుడిని మీరు ఎంచుకోండి. అక్షర హై స్కూల్ దంతాలపల్లి ఆధ్వర్యంలో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సింగరపు యాకయ్య గారి ఆదేశానుసారం ఉమ్మడి నరసింహరావుపేట మండలం నుంచి మొదలు పెడితే దంతాలపల్లి, నెల్లికుదురు, మద్దిరాల, మిగిలిన గ్రామాలన్నింటితో సహా పూర్తిగా 50 గ్రామాలను చుట్టూ రావడం జరిగింది. ఇవాళ 5వ రోజు సుమారుగా ఒక 50 గ్రామాల్లో మా ఓటర్ గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. 6 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందరూ మినిమం మ్యాక్సిమం 70 నుంచి 80 మంది విద్యార్థులు ప్రతి ఒక్క గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓటు గురించి ఓటు హక్కు వేయడమే కాకుండా అభ్యర్థులు ఇచ్చేటువంటి తాయిలాలకు, మందుకు, మార్బలానికి లొంగకుండా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఓటు హక్కును కల్పించాలని, ఓటు వేయాలని తద్వారా ఈ యొక్క గొప్ప సందేశాన్ని అన్ని గ్రామాల్లో మేము విస్తృతంగా పర్యటించి ప్రతి ఒక్క ఓటరుకు మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో కూడా విస్తృత అవగాహన సదస్సు మేము ఇవ్వడం వల్ల ప్రజల్లో కూడా బాగా చైతన్యం కలిగింది. ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూడా చేయాలని చాలామంది గ్రామస్తులు కూడా కోరుకున్నారు. ఇది మాకు అక్షర హై స్కూల్ నుంచి మేము చేసినటువంటి కార్యక్రమం.